గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన ఫిఫ్త్ లెసన్లో ఫోర్త్ టాపిక్ రేషనల్ అండ్ ఈక్విటబుల్ యూజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎగ్జాంపుల్. వాటర్ని రేషనల్ అండ్ ఈక్విటబుల్గా ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ లెసన్లో నేర్చుకోవడం జరుగుతుంది. జనరల్గా ఒక ప్రాంతంలో వాటర్ అవైలబిలిటీ అనేది ఆ ప్రాంతానికి వచ్చే ఇన్ఫ్లోస్ అలాగే ఆ ప్రాంతం నుండి పోయే అవుట్ఫ్లోస్ని బట్టి ఉంటుంది. ఇన్ఫ్లోస్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాసులో నేర్చుకోవడం జరిగింది రెండింటి గురించిని. ఇన్ఫ్లోస్ అంటే ప్రెసిపిటేషన్, సర్ఫేస్ ఫ్లోస్ అండ్ అండర్ గ్రౌండ్ ఫ్లోస్ ద్వారా ఒక ప్రాంతంలోకి వచ్చే వాటర్ని ఇన్ఫ్లోస్ అని అంటారు. అలాగే అవుట్ఫ్లోస్ అంటే ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్ ద్వారా వాతావరణంలోకి వెళ్ళే వాటరు, దానితో పాటుగా ఆ ప్రాంతం నుంచి బయటి ప్రాంతాలకి ఫ్లో అయ్యే వాటర్ ఉంటుంది కదా, దానిని కూడా కలిపి అవుట్ఫ్లోస్ అని అంటారు. ఇప్పుడు ఒక ప్రాంతంలోకి వివిధ సోర్సెస్ ద్వారా వచ్చే ఇన్ఫ్లోస్ నుండి బయటకు పోయే అవుట్ఫ్లోస్ని తీసేస్తే, అవుట్ఫ్లోస్ వాటర్ని తీసేస్తే మిగిలేది ఆ ప్రాంతం యొక్క వాటర్ అవైలబిలిటీ. ఈ వాటర్ అవైలబిలిటీని బట్టి అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాటర్ని బట్టి ఆ వాటర్ని డొమెస్టిక్ పర్పస్కి ఎంత ఉపయోగించవచ్చు, అలాగే అగ్రికల్చర్కి ఎంత ఉపయోగించవచ్చు, ఇండస్ట్రీస్కి ఎంత ఉపయోగించవచ్చు అనేది ఆ ప్రాంతం ప్లాన్ చేసుకొని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా వాటర్ని ఉపయోగించడం సాధ్యమవుతుంది అని ఒక విలేజ్ ప్రూవ్ చేసింది. వాటర్ కన్జర్వేషన్ చేయడం, వివిధ అవసరాలకి ఉపయోగించుకోవడం, వాటర్ అవైలబిలిటీని పెంచుకోవడం, ఇదంతా కూడా సాధ్యమే అని ఒక విలేజ్ ప్రూవ్ చేసింది. ఆ విలేజ్ గురించే మనం ఇప్పుడు ఈ లెసన్లో నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. మరి చూసేద్దామా ఆ విలేజ్ గురించి? ఆ విలేజ్ ఏంటి అంటే హివారే బజార్. చూడండి, ఇక్కడ ఈ బ్లూ కలర్ సర్కిల్ ఉంది కదా, ఇక్కడే హివారే బజార్ విలేజ్ అనేది ఉందన్నమాట. ఇది మన భారతదేశంలోని మహారాష్ట్ర స్టేట్లో ఉంది. మహారాష్ట్ర స్టేట్. ఈ మహారాష్ట్ర స్టేట్లోని అహ్మద్నగర్ జిల్లాలో ఉంది హివారే బజార్ విలేజ్. ఈ మహారాష్ట్ర యొక్క కోస్టల్ రీజియన్ని అంటే తీర ప్రాంతాన్ని కొంకన్ కోస్ట్ అని అంటారు. ఈ కొంకన్ కోస్ట్ తర్వాత ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉన్నాయి కంటిన్యూస్గా. మనకు ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో ఈ వెస్టర్న్ ఘాట్స్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ మహారాష్ట్ర యొక్క ఈ మిగతా ప్రాంతాలని కోస్టల్ రీజియన్ నుంచి సెపరేట్ చేస్తున్నాయి. వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్ర యొక్క మిగతా ప్రాంతాలని కోస్టల్ ప్రాంతం నుంచి సెపరేట్ చేస్తున్నాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ని సహ్యాద్రి రేంజెస్ అని కూడా అంటారు. సహ్యాద్రి రీజియన్ యొక్క రెయిన్ షాడో రీజియన్లోనే ఉంది అహ్మద్నగర్ డిస్ట్రిక్ట్. రెయిన్ షాడో రీజియన్ అంటే వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ యాన్యువల్ రెయిన్ఫాల్ 400 మిల్లీమీటర్స్ని మించదు. అటువంటి డ్రాట్ ప్రోన్ రీజియన్లోనే మనం చెప్పుకునే హివారే బజారు లొకేట్ అయ్యి ఉంది. ఈ హివారే బజారు అసలు ఎలా ఉండేది అంటే ఇక్కడ 90% పీపుల్ పావర్టీలోనే ఉండేవారు, చాలా పేదరికంలో ఉండేవారు. ఈ త్రాగటానికి కూడా వాటర్ అనేది సఫిషియెంట్గా ఉండేది కాదు. అంటే డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ కూడా ఇక్కడ ఉంది. త్రాగటానికే వాటర్ లేనప్పుడు మరి పంటలు పండించడానికి వాటర్ ఉంటుందా? ఉండదు కదా. ఫలితంగా పంటలు సరిగా పండేవి కాదు. పంటలు సరిగా పండకపోతే ప్రజలకి ఉపాధి ఉండదు.
ఫలితంగా ఉపాధి కోసం ఇక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకి వలస వెళ్ళేవారు, వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే పేదరికం ఉండటంతో పాటు ఇక్కడ ప్రజలు లిక్కర్కి బానిసలైన వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ. అంటే మత్తు మందుల్ని ఎక్కువగా వాడేవారు. అటువంటి ప్రజలు ఇక్కడ ఉండేవారు. అటువంటి ప్రాంతం 1994లో ఈ ప్రాంతాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ ఆదర్శ గ్రామ్ యోజనలో సెలెక్ట్ చేయడం జరిగింది. ఆదర్శ గ్రామ్ యోజనగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో వాటర్ కన్జర్వేషన్కి, ఆల్రౌండ్ డెవలప్మెంట్కి, ఈ ప్రాంతం యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాలని అక్కడి ప్రజలు ఇంప్లిమెంట్ చేశారు. అవేంటి అనేది చూడండి. వాటర్ కన్జర్వేషన్, ముఖ్యంగా వీళ్ళు చేపట్టిన కార్యక్రమాల్లో వాటర్ కన్జర్వేషన్కి చాలా ఇంపార్టెన్స్ని ఇచ్చారు. మరి వాటర్ కన్జర్వేషన్కి వీళ్ళు ఏ ఏ పద్ధతులను అనుసరించారో చూడండి. వీటిని కంటిన్యూయస్ కాంటూర్ ట్రెంచెస్ అంటారు. కంటిన్యూయస్ కాంటూర్ ట్రెంచెస్ వీటిని నిర్మించారు. జనరల్గా హిల్లీ ఏరియాస్లో రెయిన్ఫాల్ సంభవించినప్పుడు వర్షపు నీరు వేగంగా కిందకి ఫ్లో అయిపోతుంది. అలా ఫ్లో అయిపోయేటప్పుడు ఆ వాటర్తో పాటు సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. అంటే మట్టి కొట్టుకెళ్ళిపోతుంది అన్నమాట. ఈ ప్రాంతంలో మట్టి కిందకి కొట్టుకెళ్ళిపోతుంది. అయితే ఆ సాయిల్ ఎరోజన్ని కంట్రోల్ చేయడానికి, నివారించడానికి ఇక్కడ ప్రజలు ఏం చేశారు అంటే ఇలా కాంటూర్ ట్రెంచెస్ని నిర్మించారన్నమాట. దీని నిర్మాణం ఇలా ఉంటుంది. బోదెలు, మనం పంట పొలాలకి నీరు అందించే బోదెల్ని చూస్తూ ఉంటాం కదా, ఈ విధంగా బోదెల్ని కంటిన్యూస్గా నిర్మించడం అనేది జరిగిందన్నమాట. వాటినే కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్ అని అంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే రెయిన్ వాటరు కిందకి వేగంగా వెళ్ళిపోదు, ఇప్పుడు ఇందులో స్టోర్ అయిపోతుంది. వీటిలో కాంటూర్ ట్రెంచెస్లో స్టోర్ అవుతుంది. ఫలితంగా సాయిల్ ఎరోజన్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. ఇంకొకటి, ఇక్కడ వాటర్ స్టోర్ అవడం వల్ల రెండు వైపులా ప్రాంతం, ఈ వాటర్ ఉన్న ప్రాంతానికి రెండు వైపులా ప్రాంతం కూడా మాచ్యూర్ అవుతుంది. అంటే ల్యాండ్ మాచ్యూర్ అవుతుంది. ఫలితంగా పంటలు పండించడానికి కానీ, గ్రాస్ పెరగటానికి కానీ అనుకూలంగా ఉంటుంది. ఈ ఫలితాలనే ఇక్కడ ప్రజలు పొందారు. కాంటూర్ ట్రెంచెస్ని నిర్మించి గడ్డిని పెంచడం లేదా పంటలు పండించడం అనేది చేశారన్నమాట. అంటే కాంటూర్ ట్రెంచెస్ వలన సాయిల్ ఎరోజన్ నివారించబడింది. అలాగే సాయిల్ మాచ్యూర్ అయ్యింది. అలాగే గ్రాస్, అదర్ క్రాప్స్ అనేవి పండించడం సాధ్యం అయ్యింది. ఈ విధంగా ప్రజలు కాంటూర్ ట్రెంచెస్ని ఏర్పాటు చేయడం జరిగింది హిల్లీ ఏరియాస్లో. నెక్స్ట్ చెక్ డ్యామ్స్ని కూడా ఏర్పాటు చేశారు. చెక్ డ్యామ్స్, జనరల్గా డ్యామ్ అంటే వాటర్ని స్టోర్ చేసే ప్రాంతాన్ని డ్యామ్ అని అంటారు. వీళ్ళు కూడా వర్షపు నీరు వచ్చినప్పుడు అది ముందుకు ఫ్లో అయిపోకుండా ఒక ప్రాంతంలో నిల్వ అయ్యే విధంగా ఈ విధంగా అడ్డంగా ఆనకట్ట నిర్మించడం అనేది చేశారనమాట. ఈ విధంగా చెక్ డ్యామ్స్ నిర్మించడం వలన వాటర్ అనేది స్టోర్ చేయబడుతుంది. ఈ వాటర్ని ప్రజలు వివిధ అవసరాలకి ఉపయోగించుకోవటం జరుగుతుంది. చెక్ డ్యామ్స్ నిర్మించారు. నెక్స్ట్ స్పెక్యులేటింగ్ ట్యాంక్స్, ఇంకుడు గుంతల్ని కూడా నిర్మించారు. నీరు సర్ఫేస్ ఫ్లోస్గా వెళ్ళిపోకుండా
ఒక ప్రాంతంలో ఈ విధంగా స్టోర్ అవడం ద్వారా అది భూమిలోకి ఇంకే విధంగా ప్రజలు చర్యలు తీసుకున్నారు. అలా ఇంకడం ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యి అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. ఆ విధంగా పెర్కులేటింగ్ ట్యాంక్స్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఫారెస్ట్ ఏరియాస్లోనూ రోడ్లకి ఇరువైపులా కూడా చెట్లని పెంచడం ప్రారంభించారు. ఎక్కువ చెట్లని నాటి పెంచడం ప్రారంభించారు. అర్థమైందా? ఇప్పటి వరకు కాంటూర్ ట్రెంచెస్ని ఏర్పాటు చేశారు, చెక్ డ్యామ్స్ని ఏర్పాటు చేశారు, అలాగే పెర్కులేటింగ్ ట్యాంక్స్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చెట్లని పెంచడం ప్రారంభించారు. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంటు ప్రీ కండిషన్స్ని కొన్నింటిని విధించింది. అయితే ఏ ప్రాంతాన్ని అయితే ఆదర్శ గ్రామ యోజనగా సెలెక్ట్ చేస్తుందో ఆ గ్రామంలో తప్పనిసరిగా కొన్ని నిషేధాల్ని పాటించాలి, కొన్ని నిషేధాల్ని విధించాలి అని ప్రీ కండిషన్స్ని కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ విధించడం జరిగింది. ఆల్రెడీ ఆ కండిషన్స్ లేదా ఆ నిషేధాల్లో ముఖ్యమైనవి 4 నిషేధాలు చాలా ముఖ్యమైనవి. ఈ 4 నిషేధాల్ని ఆల్రెడీ ఇదే అహ్మద్నగర్ జిల్లాలో రాలేగాన్ సిద్ధి ప్రాంతం ఫాలో అయ్యి అక్కడ సక్సెస్ అయిన అంశాలని ఇప్పుడు హివారే బజార్లో పాటించమనడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ రాలేగాన్ సిద్ధిలో 4 నిషేధాలని వాళ్ళు ఫాలో అవటం జరిగింది. ఆ విలేజ్లో అవి సక్సెస్ అయ్యాయి కూడా. ఈ రాలేగాన్ సిద్ధి ప్రాంతం అనగానే మనకి గుర్తొచ్చే వ్యక్తి అన్నా హజారే. ఇతను ప్రముఖ పర్యావరణవేత్త మరియు సోషలిస్ట్. అలాగే 2011లో యాంటీ కరప్షన్ మూమెంట్ని ఇతను ప్రారంభించడం జరిగింది. యాంటీ కరప్షన్ మూమెంట్ని ప్రారంభించినప్పుడు భారతదేశ ప్రజలందరూ కూడా ఇతనికి మద్దతుని ఇచ్చారు. అంతటి మూమెంట్ని ఇతను సక్సెస్ చేయడం అనేది జరిగింది. పై గవర్నమెంట్ కూడా ఇతని యొక్క డిమాండ్స్ని ఒప్పుకోక తప్పలేదు ఆ టైంలో. 2001 వేసాను కదా, 2011లో ఇతను యాంటీ కరప్షన్ మూమెంట్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దానికి మనం అంతా కూడా మద్దతును అందించాం. ఆ విధంగా ఇతను బాగా పాపులర్ వ్యక్తి, మనందరికీ తెలిసిన వ్యక్తి అన్నా హజారే. ఈ అన్నా హజారే యొక్క విలేజే రాలేగాన్ సిద్ధి. ఈ రాలేగాన్ సిద్ధి విలేజ్. ఇక్కడ ఇతని యొక్క పేరెంట్స్ సాధారణ ఫార్మర్స్ అన్నమాట. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ సక్సెస్ అయిన 4 నిషేధాలని హివారే బజార్ కూడా ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఆ 4 నిషేధాలు ఏంటి అనేది చూడండి. 4 బందీస్ అంటారు. బందీస్ అనేది హిందీ పదము, ఇంగ్లీష్లో మనం బ్యాన్స్, నిషేధాలు అని అంటాము. ఫస్ట్ వన్ కురహద్ బందీ, బ్యాన్ ఆన్ ఫెల్లింగ్ ట్రీస్. చరాయి బందీ, బ్యాన్ ఆన్ ఫ్రీ గ్రాజింగ్. నజ్ బందీ, ఫ్యామిలీ ప్లానింగ్. నషా బందీ, బ్యాన్ ఆన్ లిక్కర్. ముఖ్యంగా వీటిని విధించడానికి కారణం ఏంటి అంటే 1980s నాటికి ఆ విలేజెస్లో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా ఇక్కడ ల్యాండ్ ఉన్నవాళ్ళు, ల్యాండ్లెస్ లేబరర్స్ కూడా చాలా ఫ్రీగా ట్రీస్ని నరికేస్తూ ఉండేవారు, చెట్లని విపరీతంగా నరికేస్తూ ఉండేవారు. వాళ్ళ యొక్క పశువుల్ని ఓపెన్గా మేపేస్తూ ఉండేవారు. ఓపెన్గా ఫీల్డ్లోకి వదిలేసి మేపడం అనేది జరిగేది. అలాగే ఇది పేద ప్రజలు ఎక్కువగా ఉన్న విలేజ్ అని చెప్పాను కదా, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాగే కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉంటే ఖర్చు అనేది పెరుగుతుంది. ఖర్చు పెరగటం వలన ఆ కుటుంబం యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణం అనేది
తగ్గిపోతుందన్నమాట. అందుకని అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ని పాటించాలి. ఫ్యామిలీ ప్లానింగ్ని పాటించి తక్కువ సంతానాన్ని కలిగి ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది, వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది. దానికోసం ఫ్యామిలీ ప్లానింగ్ని, అలాగే ఇక్కడ ప్రజలు లిక్కర్కి ఎక్కువ అలవాటు పడ్డారు. లిక్కర్కి అలవాటు పడిన వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కదా. మనం ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తూ ఉంటాం. మందుకి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువ డబ్బుల్ని, వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తాన్ని వాళ్ళు తాగటానికే ఖర్చు పెట్టేస్తారు. లిక్కర్కి ఖర్చు పెట్టేయడం వల్ల ఆ కుటుంబ పరిస్థితి చాలా దయనీయమైన స్థితిలో ఉంటుందన్నమాట. కాబట్టి దాని నుండి కూడా బయటికి తీసుకురావాలి ప్రజలన్న ఉద్దేశంతో లిక్కర్ మీద కూడా బ్యాన్ విధించడం అనేది జరిగింది. ఈ 4 బందీస్ని కంపల్సరీ పాటించాలి అని మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రీ కండిషన్ విధించడం, అలాగే హివారే బజార్లో ఈ 4ని పాటించడంతో పాటు అదనంగా మరొక దాన్ని కూడా పాటించారు. అదేంటి అంటే శ్రమదాన్. శ్రమదాన్ అంటే వాలంటరీ ఫిజికల్ లేబర్, అంటే వితౌట్ వేజెస్ విలేజ్ కోసం పని చేయడం అన్నమాట. అయితే ఈ శ్రమదాన్ నుంచి ల్యాండ్లెస్ లేబరర్స్కి మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జామ్స్ పరంగా ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లో అడుగుతాడు, అలాగే బిట్స్లో కూడా అడుగుతాడు. వీటన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. కుర్హత్ బందీ అనగా బ్యాన్ ఆన్ ఫెల్లింగ్ ట్రీస్, అలాగే నస్ బందీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్, నషా బందీ అంటే బ్యాన్ ఆన్ లిక్కర్. ఈ విధంగా ఈ హిందీ పదం ఏంటి, దానికి ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ 4ని కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే శ్రమదాన్ అనగా దాని యొక్క డెఫినేషన్ వాలంటరీ ఫిజికల్ లేబర్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు అదర్ బ్యాన్స్ను కూడా హివారే బజార్ విధించుకోవడం జరిగింది. అదేంటి అంటే బోర్వెల్స్ ఫర్ ఇరిగేషన్ కోసం బోర్వెల్స్ని వేయరాదు. గ్రోయింగ్ షుగర్ కేన్ అండ్ బనానాస్ షుగర్ కేన్ని పండించరాదు. సెల్లింగ్ వన్స్ ల్యాండ్ టు ఎనీ అవుట్ సైడర్స్, బయట వాళ్ళకి ఈ విలేజ్ వాళ్ళ యొక్క ల్యాండ్స్ని అమ్మకూడదు అనే నిషేధాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఇవేంటి అనేది పిక్చర్స్ రూపంలో చూద్దాం. షుగర్ కేన్ మరియు బనానా క్రాప్స్ని పండించడం నిషేధించడం జరిగింది. ఎందుకంటే జనరల్గా ఈ పంటలకి ఎక్కువ వాటర్ అనేది అవసరం. ఎక్కువ వాటర్ ఉన్న పంటల్ని పండించకూడదు. పండిస్తే వాటర్ ఎక్కువ ఉపయోగించబడుతుంది కాబట్టి వాటర్ స్కేర్సిటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువ వాటర్ని వినియోగించుకునే ఈ పంటల్ని పండించకూడదు అని ఒక నిషేధాన్ని హివారే బజార్ విధించుకోవడం జరిగింది. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం మాత్రమే బోర్వెల్స్ని వేయాలి. అంతేగాని ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం, అంటే పొలాలకి నీరు అందించడం కోసం బోర్వెల్స్ని వేయకూడదు అనే నిషేధాన్ని కూడా ఈ విలేజ్ విధించడం జరిగింది. ఇలా బోర్వెల్స్ని వేయడం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఫలితంగా వాటర్ స్కేర్సిటీ అనేది ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికోసం బోర్వెల్స్ని వేయకూడదు అనే నిషేధాన్ని విధించుకోవడం జరిగింది ఈ విలేజ్. అలాగే ఈ విలేజ్ వాళ్ళ యొక్క ల్యాండ్ని అవుట్ సైడర్స్కి అమ్మకూడదు అని కూడా ఒక నిషేధాన్ని విధించుకుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ విలేజెస్ అందరూ కష్టపడి వాటర్ కన్జర్వేషన్కి కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి దాని యొక్క ఫలితాలు ఆ విలేజర్సే పొందాలి. అలా పొందడమే న్యాయం. కాబట్టి ఈ విలేజెస్ యొక్క ల్యాండ్ని అవుట్ సైడర్స్కి అమ్మకూడదు అని ఒక నిషేధాన్ని విధించుకోవడం జరిగింది. ఇన్ని షరతుల్ని విధించుకోవడం, ఇంత స్ట్రిక్ట్గా అది వాటర్ కన్జర్వేషన్కి కృషి చేయడం కారణంగా ఇక్కడ వాటర్ అవైలబిలిటీ అనేది పెరిగింది. ఫలితంగా ఖరీఫ్ సీజన్లో బజ్రా పండించడం,
జనరల్గా మనకి 3 సీజన్స్, క్రాప్ సీజన్స్ 3 ఉంటాయి కదా. ఖరీఫ్ వర్షాకాలపు పంటని ఖరీఫ్ అంటారు. అలాగే శీతాకాలం వింటర్ సీజన్ పంటని రబీ అంటారు. అలాగే వేసవికాలపు పంటని జయాద్ అని పిలుస్తారు. ఖరీఫ్, రబీ, జయాద్. వర్షాకాలంలో వీళ్ళు బజ్రాని పండించడంతో పాటు, అంటే ఖరీఫ్ సీజన్లో బజ్రాని పండించడం, నెక్స్ట్ రబీ సీజన్లో అంటే శీతాకాలంలో జోవాన్ని పండించడంతో పాటు వేసవికాలంలో ఇతర వెజిటేబుల్స్ని పండించడం కూడా మొదలుపెట్టారు. అంటే వాటర్ అవైలబిలిటీ పెరిగింది కాబట్టి సంవత్సరం పొడవునా వీళ్ళు పంటల్ని పండించగలుగుతున్నారు. అలాగే ఇదివరకు కల్టివేటెడ్ ల్యాండ్ ఓన్లీ 7 హెక్టార్స్ మాత్రమే ఉండేది. 7 హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే పంటలు పండించబడేవి. అంటే ఆ ప్రాంతానికి మాత్రమే వాటర్ అవైలబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు కల్టివేటెడ్ ల్యాండ్ 72 హెక్టార్స్కి పెరిగింది. 72 హెక్టార్స్కి పెరిగింది. అంటే వాటర్ అవైలబిలిటీ పెరిగింది. ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించబడుతున్నాయి. అలాగే వివిధ రకాల పంటల్ని, అంటే ఫుడ్ క్రాప్స్తో పాటు క్యాష్ క్రాప్స్ని కూడా పండించడం, అంటే క్రాప్స్ డైవర్సిటీ అనేది కూడా సాధ్యం అయ్యింది. వెజిటేబుల్స్తో పాటు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పొటాటోస్ లాంటి ఇతర క్యాష్ క్రాప్స్ని కూడా వీళ్ళు పండించడం ప్రారంభించారు. అలాగే క్రాప్ ప్రొడక్షన్ కూడా పెరిగింది, ఉత్పత్తి పెరిగింది. ఎప్పుడైతే వాటర్ అవైలబిలిటీ ఉందో అన్ని రకాల సౌకర్యాలు అనేవి వీళ్ళకి ఏర్పడ్డాయి అన్నమాట. పంటలు పండించే విస్తీర్ణం పెరిగింది, వివిధ రకాల పంటల్ని పండించగలుగుతున్నారు. అలాగే పంటల యొక్క ప్రొడక్షన్, దిగుబడి కూడా పెరిగిందన్నమాట. ఈ విధంగా ఇదంతా దేనివల్ల సాధ్యం అయ్యింది అంటే వాటర్ కన్జర్వేషన్. వాళ్ళు వాటర్ని ఎంత బాగా పొదుపు చేశారు, వాటర్ని ఎంత బాగా వాళ్ళు సంరక్షించుకున్నారు, దాన్ని బట్టే వాళ్ళకి వాటర్ అవైలబిలిటీ అనేది పెరిగింది. ఇదివరకు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయేవారు. ఎందుకని? ఉపాధి లేక, వాటర్ లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ఇక్కడే వాటర్ అవైలబిలిటీ పెరిగింది, డ్రింకింగ్ వాటర్కి కొరతే లేదు, పంటలు బాగా పండించబడుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఉపాధిని పొందటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాటర్ స్కేర్సిటీ. ఇదివరకు వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా ఉండేది. అందుకని వాటర్ స్కేర్సిటీ నుండి బయటపడడానికి ఈ విలేజ్ వాళ్ళు ఏం చేశారు అంటే రబీ సీజన్ అంటే శీతాకాలం, ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలం కదా. వర్షాకాలంలో ఎలాగో వర్షాల వల్ల పంటలు పండుతాయి. కానీ అప్పుడు పడిన వర్షాకాలపు నీటినే రబీ సీజన్లో కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక సంవత్సరంలో వర్షాలు సరిగా పడకపోతే రబీ సీజన్లో పంటలు పండించే విస్తీర్ణాన్ని తగ్గించాలి అన్న కండిషన్ని కూడా వీళ్ళు విధించుకున్నారు. పంట పండించే విస్తీర్ణాన్ని అలా తగ్గించుకోవడం వల్ల తీవ్రమైన డ్రాట్ సిచ్యువేషన్స్ ఉన్న సంవత్సరాలలో కూడా ఈ హివారే బజార్లో డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ అనేది ఏర్పడలేదు. మంచినీటి కొరత అనేది ఏర్పడలేదు. అంటే వీళ్ళు ప్రణాళికాబద్ధంగా నీటిని ఉపయోగించుకుంటున్నారు. అందుకని వాటర్ స్కేర్సిటీ నుండి వీళ్ళు బయటపడడం అనేది జరుగుతుంది. అంటే వ్యవసాయకంగా మొత్తం మీద వీళ్ళు బాగా అభివృద్ధిని అందిపుచ్చుకోవడం జరిగింది. ఫలితంగా ఇక్కడ నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా పశువుల పెంపకం కూడా పెరిగింది. ఎప్పుడైతే వివిధ రకాల పంటల్ని పండిస్తున్నారో ఆ పంటల ద్వారా వచ్చే గడ్డి ఉంటుంది కదా, అదే కదా పశువులకి ఫోడర్.
దాంతో పశువుల పెంపకం పెరిగింది. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ పాలిచ్చే పశువుల్ని ఎక్కువగా పెంచడం ప్రారంభించారు. అలాగే బ్యాంక్స్ కూడా వీళ్ళకి లోన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఫలితంగా ఈ డైరీ ఫార్మింగ్ అనేది బాగా అభివృద్ధి చెందింది. ఇదివరకు ఓన్లీ 140 లీటర్స్ మాత్రమే ఉత్పత్తి ఉండేది. ఒక రోజుకి 140 లీటర్స్ మిల్క్ ప్రొడక్షన్ ఉండేది. అది ఇప్పుడు 3000 లీటర్స్కి పెరిగింది. అంటే పశువుల పెంపకం లేదా పాలిచ్చే పశువుల పెంపకం ఎంత బాగా పెరిగింది అనేది ఈ మిల్క్ ప్రొడక్షన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రోజుకి 140 లీటర్స్ నుంచి 3000 లీటర్స్కి పాల ఉత్పత్తి ఇక్కడ పెరిగింది. అంటే ఈ అన్ని అంశాలలోనూ అటు వ్యవసాయకంగానే ఇటు పశువుల పెంపకంలోనూ అలాగే ప్రజలు వలస వెళ్లకుండా నియంత్రించడంలోనూ ఈ అన్నింటిలోనూ కూడా ముఖ్య పాత్ర వహించింది ఏంటి అంటే వాటర్ కన్జర్వేషన్కి వీళ్ళు తీసుకున్న చర్యల కారణంగానే అన్ని అంశాలలోనూ వీళ్ళు డెవలప్మెంట్ని అందుకోవడం అనేది జరిగింది. హిబారే బజార్ వాటర్ కన్జర్వేషన్తో అభివృద్ధి చెందిందని చెప్పుకున్నా. అయితే చాలా రకాల నిషేధాలని విధించుకొని అది డెవలప్మెంట్ని అందుకుంది. కానీ ఆ విలేజ్లో బోర్వెల్స్ వేయకుండా అది నియంత్రించగలదు. కానీ దాని చుట్టుప్రక్కల ఉన్న విలేజెస్లో బోర్వెల్స్ వేయకుండా నియంత్రించే శక్తి దానికి ఉండదు కదా, నివారించే అధికారం దానికి ఉండదు. ఫలితంగా హిబారే బజార్కి చుట్టుప్రక్కల గ్రామాలలో ఇలా బోర్వెల్స్ వేసి లోతైన బోర్వెల్స్ వేసి వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరిగేది. దాన్ని హిబారే బజార్ చూస్తూ ఉండటం తప్ప నియంత్రించే అవకాశం దానికి లేదు. దీనివల్ల ఆ ప్రాంతం కష్టపడి వాటర్ కన్జర్వేషన్ని అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి చర్యలు తీసుకుంటుంటే పక్క విలేజెస్ వాళ్ళు చాలా ఫ్రీగా అండర్ గ్రౌండ్ వాటర్ని తోడేస్తూ ఉండేవారు. మరి ఇలా జరగడం కొంచెం బాధాకరమే కదా. కాబట్టి దీనివల్ల మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే వాటర్ కన్జర్వేషన్కి తీసుకునే చర్యలు ఏదో ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వకూడదు. ఒక పెద్ద ప్రాంతానికి ఒక రివర్ ఉంటే ఆ రివర్ బేసిన్ మొత్తానికి వాటర్ కన్జర్వేషన్కి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇటువంటి వాటి మీద అంటే అండర్ గ్రౌండ్ వాటర్ని తోడేయడం లాంటి అంశాలలో కొన్ని ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ కూడా రూపొందించాల్సిన అవసరం గవర్నమెంట్స్ మీద ఉంది. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ప్రజలందరూ వాటర్ని ప్రయోజనకరంగా హేతుబద్ధంగా ఉపయోగించడం అనేది సాధ్యం అవుతుంది. ఓకేనా? ఇది రేషనల్ అండ్ ఈక్విటబుల్ వాటర్ యూజ్ గురించి. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. మీకు ఈ లెసన్ అర్థమైందే అనుకుంటున్నాను. Thank you for wonderful listening. Thank you.